అన్నెసరీ ఇష్యూస్ని ఓవర్గా మాట్లాడి మనకున్న ఇండివిజువల్ క్రెడిబిలిటీస్ని పణంగా పెట్టద్దు. మన ఆత్మాభిమానం ఉన్నది నేను ఈరోజు దాకా ఎక్కడ తాకట్టు పెట్టలేదు. నా ఆత్మాభిమానం విలువ నాకు తెలుసు. నేను ఎవరికి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా దైనందిన జీవితం ఏదో, నా పరిస్థితి ఏదో ఎవరు వచ్చి చూసినా నా దగ్గర 50 సంవత్సరాలు నా ప్రస్థానంలో నేను ఏంటో నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సుకున్న అవసరం నాకు లేదు. నేను నా ఆత్మకి సమాధానం చెప్పాలి. నా ఆత్మాభిమానాన్ని నేను ఎక్కడ తాకట్టు పెట్టలేదు, పడంగా పెట్టలేదు. నేను ఈ మంత్ 1 మంత్ అయితే నేను మోర్ దెన్ 1 మంత్ అనుకుంటా. కంపారిటివ్ నా ఈ అగ్రిగేట్ నా 5 నుంచి 10 ఇంటర్వ్యూల దగ్గర కన్ఫైన్ అయ్యి నేను చాలా తక్కువే చేశాను ఇంటర్వ్యూస్ కూడా. అండ్ మోర్ నేను కూడా నన్ను ప్రతిదీ నేను ప్రక్షాళించుకున్నా. అండ్ మోర్ ఇవాళ ఒకటి ఎలా ఉంటుందంటేనే నేనే చెప్తుంటాను ఇప్పుడు, షవరం అయితేనే కానీ వివరం తెలియదు. అలా ఇప్పుడు ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం అన్నది ఎవరి వలన కాదు. అండ్ మోర్ ఓవర్ మనం క్యాండిడేట్స్ మార్పు విషయంలో ఏం చెప్తున్నాం ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే జరిగింది కూడా. బట్ క్యాండిడేట్ల బదులు పిల్లి పిల్లని తీసుకొచ్చి పిల్లి మార్చినట్టు 10 గదులు మార్చినట్టు మారిస్తే అది కాదు కదా ఆన్సరు. ద ఒరిజినల్ పని ఏముందో పనితనాన్ని ప్రజలకి తెలియజెప్పడంలో వైఎస్ఆర్సీపీ మెజరబుల్ ఫెయిల్యూర్. ఇక్కడ తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏం పనులు చేశారో ఎగ్జిబిట్ చేయగలిగారు, స్థానాలు గెలుచుకున్నారు. రూరల్ ఏరియాలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు. తెలంగాణలో ఎత్తుకెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఒక్కటి మాత్రం నేను చెప్పగలనమ్మా, ఒక బీజేపీ మూవ్స్ కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచో చెప్తున్నాను. వాళ్ళు అవకాశం ఇస్తే 1, 2, 3 స్ట్రాటజీ వెస్ట్ బెంగాల్ టైప్లో ఉన్నది నేను ఎప్పుడో నుంచి చెప్తున్నా. తెలుసో తెలియకో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేశారంటే నా విశ్లేషణలో ఉంటాయి చూడండి, ఒక గుణపం, ఒక రాయి, ఒక పెద్ద బండని తొలగించడానికి అన్న దగ్గర అది బొమ్మరంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బయట నుంచే మద్దతు ఇస్తుంది. మీరు గమనించట్లేదు, ఐఎన్డీఏ కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమికి ఎవరు లోపటుండి మద్దతు ఇస్తారన్న దగ్గర వాళ్ళు 100% ఫోకస్ చేసుకున్నారు. ఎందుకంటే ఉత్తరాదిని ఎత్తుకెళ్ళిపోయిన సీట్లన్నీ దక్షిణాదిని కాంపన్సేట్ చేసుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఒరిస్సాని ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేశారు. అక్కడ మనం చాలామంది విశ్లేషకులు కానీ ఎవరైనా సరే ఊహకందనివి అంచనాలకు దొరకనగానే జరిగాయి. ఎందుకు అంటే మీరు ఒక్కసారి తమిళనాడు తరహా పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్కి అడాప్టబిలిటీకి వచ్చేసింది. మీరు గతంలో 23 స్థానాలకు పరిమితం చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనిస్తే నన్ను చూసి ఓట్లేయండి అన్నారు. ఏమైంది? 23 ఇచ్చి కూర్చోబెట్టరు. ఈసారి జగన్మోహన్ రెడ్డి నా పనితీరు నచ్చితే వేయండి, నా పనితీరు నచ్చకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు. 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలో వ్యక్తి చుట్టూ తిరిగి రాజకీయాలకి ప్రజలు వ్యక్తిని ఎంతవరకు విశ్వసిస్తున్నారు 5 సంవత్సరాల దగ్గర ఇవాళ బిలో పవర్టీ లేనంతటిని జగన్మోహన్ రెడ్డి గారు పరిరక్షించుకునే సంక్షేమ పథకాల్లో 40% వేసి రెసిప్రొకేషన్ ఇచ్చి చూపించారు. మిగిలిన 60% ఏదైతే ఉన్నాయో ఇవాళ మీరు ఎంత కాదన్నా అప్పర్ క్యాస్ట్ డామినేషన్స్, ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్తో నడిచాయి. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో 1+1 ఎప్పుడు 2 కాదు. కానీ ఒక చౌదరి కాపు సామాజిక వర్గాలు ఎప్పుడైతే కన్సల్టేట్ అయ్యాయో అది ఏ విశ్లేషకుడికి కూడా ఊహకందని. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చిన దగ్గర వాళ్ళు వ్యవహరించిన తీరుకి క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు, కుమారస్వామిలాగా నాకు బేర్ మినిమం అన్న దగ్గర, తర్వాత సభకు వచ్చి వాళ్ళు నాకు ఓట్లేరు అన్న దగ్గర, ఇవన్నీ ఏంటంటే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను కూడా దాన్ని విశ్లేషించే విధానంలో ఇతనికి ఇది లేదు. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇతని మీద విశ్వసనీయత అన్న దగ్గర ఇతను ఎవరితో అలైన్ అయితే ఎలా ర్యాలీ అవుతుంది అన్న దగ్గర ఎవరి దగ్గర లేదు. అది ఏమైందంటే ఉనికికి ప్రమాదం వచ్చిన క్యాస్ట్లు 2 కన్సల్టేట్ అయ్యాయి. వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ స్టైల్ని అడాప్ట్ చేశారు. ఏంది? క్షేత్రస్థాయిలో ఏ నాయకుడికైనా పొలిటికల్ అంబిషన్స్ ఎట్లా ఉంటాయంటే వాడి జీవితంలో ప్రధానమంత్రి అయిపోవాలి, లేదా రాష్ట్రపతి అయిపోవాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలని పంచాయతీ వార్డు మెంబర్ కాడించి వాడి జీవితం ప్రస్థానం ఉంటుంది. బట్ ఒక కార్పొరేట్ సెక్టర్లో ఒక వాలంటరీ వ్యవస్థ త్రూగా పనులు చేయించుకుంటూ గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలిగాడు. బట్ క్రెడిబిలిటీకి వచ్చేసరికల్లా నాయకుడు చుట్టూ వ్యవహరించే తీరు బదులు కేతిరెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు కానీ ఇలాంటి వాళ్ళు మీరు గమనిస్తే మార్గాని భరత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండి కూడా అంటే అందరూ ఆల్మోస్ట్ ఒక 80% ప్రజల్లో నాయకులు ఉండి కూడా నాయకుడికి ఒక విశ్వసనీయతకి మళ్ళీ అగైన్ వాలంటీర్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. సో దాంతో ఇంకోటి ఏంటంటే 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు, 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నారు. కానీ క్యాడర్కి ఒరిగింది ఏంటి అన్నది ఇంకొక పెద్ద ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు కొన్ని ప్రస్థానాల్లో ఏమవుతుందంటే ఈ బ్యూరోక్రాట్స్ మీద ఎప్పుడైతే బ్యాంక్ అవుతారో నెత్తి పొలిటికల్ పార్టీలకు వాచిపోతుంది. ఇది ప్రూవెన్ ట్రాక్. ఈసారి ఇక్కడ యాడెడ్ అడ్జెక్టివ్లోకి అడ్వకేట్ జనరల్ మీద కూడా ఆధారపడిన జగన్మోహన్ రెడ్డిని చూసాం. మనం జరుగుతున్న పరిణామాలని విశ్వసించి ఇచ్చేస్తూ ఇవాళ బ్లేమ్ గేమ్ టైప్లో ఆడిని తూతూ మేమే అనుకుని కార్యక్షేపం కాదు. కానీ వ్యవస్థల్లో జరుగుతున్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థ మీద పొట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన అధికారంలోకి వచ్చారు.
ఈ వ్యవస్థ మీద అధికారం వచ్చినప్పుడు పట్టు సంపాదించుకునే కార్యక్రమానికి బదులు ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్కి వెళ్ళిపోయారు. ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఇతను ఉన్నాడా, ఇతని ప్రతినిధులు ఉన్నారా అనే దానికన్నా ఇతను నియమించిన టీం ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, క్రెడిబిలిటీ నాయకుడికి అధినాయకుడికి యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 పెంచారు, 2000ని 3000 చేశాడు జగన్మోహన్ రెడ్డి. 3000 పెన్షన్ అన్నది పెన్షన్ అన్న కాన్సెప్ట్ని చూసుకోగలిగితే జస్ట్ లైక్ వేలంపాట, తెలుగుదేశం వస్తే 4000 ఇస్తున్నారు. సామాన్య మానవుడికి ఏముంటుంది, పెన్షన్ నిరంతరంగా వచ్చేది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను నవరత్నాల్లో 8 ఎవరూ ఏమీ చేయలేరని. ఆ 8 అష్యూరెన్స్ ఈస్ బీన్ గివెన్ బై ద రెస్పెక్ట్ గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అండ్ రాబోయే గవర్నమెంట్ అన్న దగ్గర ప్రజలు దేనికి ఈల్డ్ అవుతారు. దిల్ మంగే మోర్ పెప్సీ యాడే. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కొత్తదనం లేదమ్మా, పాత మేనిఫెస్టోనే ముందుకు తీసుకెళ్లారు. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మనం ఎవరు చెప్పక్కర్లేదు, అందులో దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారు డైరెక్ట్గా చెప్పారు, 100 కోట్లే ఈ రాష్ట్ర ఖజానాలో ఉంచలేను, జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అప్పులు పొట్టం ఏం చేయలేడని. మళ్ళీ సంవత్సరం బడ్జెట్ తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేసాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు గమనిస్తే ఆర్థిక వ్యవస్థ మీద ఏముంది, ఇటు నుంచి ఇటు మార్చడానికి నాకు కొంత టైం కావాలి, ఫస్ట్ 30 రోజుల పరిపాలనలో, సబ్సిక్వెంట్గా దాన్ని కాలు చేయకూడదు తీసుకుని వాళ్ళు ఎంత కాదన్నా ఓ 10 లక్షల మందికి రుణమాఫీ అయితే చేసాడు కదా ఆయన. నేను కంపారిజన్స్ చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శూన్యం, ఏమీ లేదు, అప్పులు చేసేసాడు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి పోయాడు అనగానే రాష్ట్ర వ్యవస్థ ఏం ఆగదు కదా. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగేట్ 371 కోట్లు రోజుకి ఆదాయ వనరు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా నా విశ్లేషణ మీరు గమనిస్తే, మునిబాబు విశ్లేషణలో నేను ఎక్కువగా ఎంఫసైజ్ చెప్పాను. నేను మునిబాబు కలిపి చేసిన పని ఏంటంటే, సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందుతున్నాయి, లబ్ధిదారుల యొక్క ఎలా ఉంటుంది, కృతజ్ఞతా భావం అన్నది నా ఎక్స్పెక్టేషన్స్లో 40% రీచే కనబడింది కదా. బట్ ఓటమికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మెలడౌన్ అవడం, 2 సామాజిక వర్గాలను ఏకతాటి మీదకి తీసుకురావడం, అండ్ ఏ దానికైనా తగ్గుతూ అధికారమే పరమావధిగా చేస్తుంది దగ్గర అధికార మార్పు ప్రజలు కోరుకున్నారు. అది గమనించండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార మార్పు తథ్యం అన్నది ప్రజలు నిశ్చయమైనప్పుడు, ఎందుకు అంటే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు 40% అనుకుంటే 60% ప్రజలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కన్సాలిడేట్ అయ్యారు. ఎందుకు, ఉనికికి ప్రాబ్లం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంది అన్నది క్వశ్చనించుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇదే ఎన్ఆర్ఐ వింగ్ అంతా వచ్చి పనిచేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ 2 రాష్ట్రాలకి సభకు నమస్కారం 2 టర్ములు, గతంలో ఏబీ వెంకటేశ్వర, ఇప్పుడు ఉన్న వీర ఆంజనేయులు, ఏది అబ్బదబ్బ జబ్బ, అసలు విషయాలు తప్ప కొసరు విషయాలు చెప్పి ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్కి శాంక్చుయిటీ లేదన్నప్పుడు ఇంటెలిజెన్స్ దేనికంట. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆంధ్రప్రదేశ్ 2 ముఖ్యమంత్రులు గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెన్స్ రిపోర్టులతో మోసపోయారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులతోనే మోసపోయారు. ఇందులో ఏ అతీతం ఏముంది. ఇప్పుడు ఆ సత్యకుమార్ గారు ఆయన ఎవరో ఆయనకి కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి, రాజకీయ ప్రస్థానంలో అదే వెంకయ్యనాయుడు గారితో పిఏ అన్నది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా పార్థసారథి గారు ఉన్నారు, కర్నూలులో గెలిచారు ఆయన. నిజంగా చెప్తున్నా, వాళ్ళు కూడా ఊహించుకుని ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల యొక్క నాడిని ఈ సర్వేలు అనుకో లేకపోతే ఎవడైనా అనుకో పసిగట్టేశారు, ప్రజా నాడి పట్టి అన్న దగ్గర నాలాటోడు నేను కూడా మెజరబుల్ ఫెయిల్యూర్, లెట్ మీ అడ్మిట్ ఇట్. నేను అంటుంది ఏంటంటే, ఊహ కందని ప్రజల యొక్క తీర్పులో ఆ ప్రవాహాలను ఎవరైనా కొట్టుకుపోతారు. ఇప్పుడు మనకి అదీప్ రాజన్ పెందుర్తిలో గెలిచాడు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ 151 సీట్లు, తల్లితోడు ఆయన కూడా ఊహించుకుని ఉన్నాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ కూడా చూచుకో, ప్రజలు కాంగ్రెస్ని ఇంకా క్షమించలేదు. పాయింట్ 1 అది మీరు గమనించగలగాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కుటుంబం అంటే ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ ప్రయారిటీ షర్మిలమ్మకే కదా. రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనైతే కజన్ కదా అవినాష్ గారు, ఈజ్ నాట్ ఈవెన్ డైరెక్ట్. బట్ యాక్సెప్టెన్స్ కాంగ్రెస్కి లేదు, ఫస్ట్ పాయింట్. కానీ బట్ షీ హెస్ డిస్ట్రక్టెడ్ ద ఎంటైర్ కడప. 100% వైఎస్ఆర్సీపీ రీడ్ చేయలే, రాసుకోవాలంటే నేను చెప్తున్నా. ఇంకోటి, ముస్లిం సామాజిక వర్గం మీద గుడ్డిగా బ్లైండ్ ఫోల్డ్ గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడారు. అయితే ముస్లిం సామాజిక వర్గంకు దేశవ్యాప్తంగా జమాయత్ ఉల్ ఇస్లాం ఇలాంటి వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే, అదర్ దాన్ బీజేపీకి ఏదైనా కాంగ్రెస్ కోటేయండి అన్నారు. అవన్నీ ఎంత మైన్యూట్గా తీసుకోండి, ఏదంతా ఎంత డ్యామేజ్ జరిగిందో అంత జరిగింది. నంద్యాల, కర్నూలు ఇలాంటి దగ్గర ఆ సామాజిక, అనంతపూర్ ఇలాంటి దగ్గర ఆ సామాజిక వర్గం చాలా ఎక్కువ. విష్ణుకుమార్ రాజు గారికి ఎప్పుడు జైల్లో పెడతారు అన్నట్టుగా తెలుగుదేశం కోalition నుండి కూడా ఆ విధమైన మాటలు వచ్చాయి. నేను అంటుంది, గౌరవ న్యాయస్థానం, గౌరవ సిబిఐలు వాళ్ళ పరిహీల్లో ఉన్న వాటిలో కూడా అందరూ ఇంటర్వ్యూ అయినా ఎవడు మట్టుగా జడ్జిమెంట్లు ఇచ్చేస్తే ఎవరేం చేస్తారు. ఓకే, నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా, ఇవాళకి ఆ దస్తగిరి గడే అనుకున్నాం, లేదంటే అవినాష్ రెడ్డి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 2 అంటే సిబిఐ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్
అన్నోన్ పర్సన్ ఎవడన్న దాని మీద ఈరోజు ఇదాకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. చాలామంది అది గ్రహించట్లేదు. జరుగుతుంది. ఆబ్వియస్గా ఆ అన్నోన్ పర్సన్ ఈజ్ అ హైర్డ్ పర్సన్. ఎవడు మట్టుగాడు దస్తగిరి గారు యాస్ నేనంటే నేనే అని చెప్పేసినంత మాత్రాన గౌరవ న్యాయస్థానాలు, గౌరవ సిబిఐ ఈ రోజుగా కన్విన్స్ ఫ్యాక్ట్ అవుతాయి. బయటకు వస్తుందా? ఫ్యాక్ట్ బయటకు వస్తుందా? ఎందుకు రాదు? దేనికైనా కాలం దేనిని నిర్ణయిస్తుంది. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్లో ఆ రోజు కర్నూలులో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ తథ్యం అని అందరూ ఇంకేసేసారు దుకాణం అని. ఏది చేత విధిరాతని ధర్మం 4 పాదాల మీద ఉన్న భరతఖండంలో ఇవాళ ఒక పాదం మీద ఉన్నది అందరూ మాట్లాడుతున్న దగ్గర ధర్మ పరిరక్షణ ఏదో విధంగా ఎక్కడో విధంగా జరిగి తిరుగుతుంది.